యూ ఎంజాయ్ ఇట్. నేను చూస్తాను, నేను చూసిన తర్వాత నేను చెప్తాను, ఎవ్రీబడి ఆర్ సేయింగ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్నాడు. ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఈ విజయోత్సవంలో ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నా సోదరుడికి ఇష్టం లేని పని, నేను మొహమాటం ఉండేది, ఇబ్బందికరమైన ఉన్న పని నేను ఎప్పుడు అడగను. బట్ ఐల్ సీ ఇంకా సక్సెస్ మీట్ కోసం ఇంకా స్టిల్ ఇది కూడా సక్సెస్ మీట్ పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడితే నేనన్నా లేదు, ఇట్స్ టూ ఎర్లీ కదా అన్న. లేదు, మీరు అట్లీస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే ఆ థ్యాంక్స్ మీట్ అయినా పెట్టండి అని. సో దే కెన్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మీరు ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన దానికి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ద మెసేజెస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెంట్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. కన్నప్ప ముందు మంచు విష్ణు వేరు, కన్నప్ప తర్వాత వేరు అనే విధంగా ఈ సినిమా మారిపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు సక్సెస్ ఏంటి, మీ రేంజ్ ఏంటి, అంతా మారిపోయింది. సో భవిష్యత్తులో మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? అట్లాగే ఈ సినిమా మీరు ఎంతో కష్టపడ్డారు, మీకు ఎన్నో పాఠాలు నేర్పి ఉంటుంది కదా, ఆ విషయాల గురించి అడిగితే ఏం చెప్తారు? నాకు ఈ సినిమా విపరీతంగా నేర్పించింది హ్యూమిలిటీ, అనుకువగా ఉండాలని. జీవితంలో కొన్ని ఇన్సిడెన్సెస్ నేర్పిస్తూ ఉంటాయి. ఐ వాజ్ ర్యాష్, ఐ వాజ్ బ్రాష్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. మోహన్ లాల్ గారితో ద రిలేషన్షిప్ ఐ హ్యావ్, దట్ చేంజ్డ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ టేక్అవేస్. ఆయన చూసి నేను కొన్ని నేర్చుకున్నా, ప్రభువనంతో చూసుకొని నేర్చుకున్నా. దోస్ ఆర్ మై బిగ్గెస్ట్ టేక్అవేస్.